బ్యాక్ టు న్యూస్. తెలంగాణ నయాగర బొగతా జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మే నెలలో ముందస్తుగా కురిసిన వర్షాలకు బొగతా జలపాతం జలకళ సంతరించుకుంది. హాలిడేస్ కావడంతో కుటుంబ సమేతంగా బొగతాకి క్యూ కడుతున్నారు. ఇక జలపాతంలో ఆడుకుంటూ పిల్లలు సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణ నయాగారగా పిలువబడుతున్న బోగత జలపాతానికి ముందస్తుగానే జలకళ సంతరించుకుంది. ఇక జూన్ నెల వరకు భారీ స్థాయి లోపల వరదలు వచ్చి బోగత జలపాతం కనువిందు చేసే పరిస్థితి. ప్రస్తుతం మే నెలలోనే మనం ఒకసారి చూడొచ్చు. భారీగా బోగత జలపాతానికి ఎగువన ఛత్తీస్గఢ్లో కురిసిన వర్షాలకు వాటర్ ఫ్లో రావడంతో కూడా జలకళ సంతరించుకొని కనువిందు చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం ఆ జలధారలు చూడవచ్చు. పాల పొంగువలే మే నెలలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే జలకళ సంతరించుకొని నీటి సవ్వడులతో సంబరం కలిగించే విధంగా చిన్న పెద్ద పిల్లలంతా కూడా ప్రస్తుతం బోగత జలపాతానికి ముందస్తుగానే క్యూ కడుతున్న పరిస్థితి. ఒకసారి మనం ఆ జల సవ్వడులను చూడవచ్చు. ఎగువ గుట్టల ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఆ జలధార పాల పొంగువలే జాలువారుతున్నటువంటి న్యాచురల్ వాటర్ ఫాల్ బోగత జలపాతం. అందుకే దీన్ని తెలంగాణ నయాగరగా పిలుస్తారు. ఇక ముందస్తుగానే అటు జలకళ సంతరించుకోవడము, వాటర్ ఫ్లో రావడంతో భారీగా సందర్శకులు కూడా క్యూ కడుతున్న పరిస్థితి. ఒకసారి మనం చూడవచ్చు. చిన్న పెద్ద అందరూ కూడా వచ్చి ఇక్కడ కేరింతలు కొడుతూ నీళ్ళలో ఆడుకుంటున్న పరిస్థితి. ఒకసారి ఆ కేరింతలు కొడుతున్నటువంటి టూరిస్టులు ఉన్నారు. అసలు వాళ్ళని అడుగుదాం. ఎట్లా ఉంది దీనికి వాటర్ ఫాల్స్ ఎట్లా ఉంది? మంచిగా ఉంది. మేము మంచిగా ఆడుకుంటానే స్విమ్మింగ్ చేస్తున్నాం. ఓకే, బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది. ఓకే, చెప్పు చిన్న ఎట్లా ఉంది? వాటర్లో ఆడుకుంటున్నావు కదా, మంచిగా అనిపిస్తుందా వాటర్ ఫాల్? బాగుంది. బాగుందా? స్విమ్మింగ్ చేస్తున్నావా? చేస్తున్నా. ఎప్పుడన్నా వచ్చినావా ఇదివరకు? వన్ టైం వచ్చావా? చూడొచ్చు చిన్న పిల్లలు కూడా నీటి ఫ్లో తక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క బోగత వాటర్ ఫాల్స్కి వచ్చి ఇందులో వాటర్ ఫాల్స్లో ఉన్నటువంటి నీళ్ళలో ఆడుకుంటున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. సో ఈ పర్యాటక ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం వర్షాలు తొందర రావడంతో పాటు నీటి వరద కూడా పెరిగింది. సో పిల్లలు ఆహ్లాదంగా ఆడుకోవడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టైంలో నీళ్లు రావడం ఇదే మొదటిసారి. ఈసారి చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చెప్పండి చిన్న, ఎట్లా ఉంది? నీళ్ళలో ఆడుకుంటున్నారు, బాగా అనిపిస్తుందా? ఎట్లా ఉంది చెప్పు. బాగుంది, మంచిగా ఉంది, ఎంజాయ్ ఉంది, మంచి స్విమ్మింగ్ చేస్తాను. ఓకే, ఇది చూస్తాము. చిన్న పిల్లలు కూడా జలపాతం వద్దకు వచ్చి ఒకసారి మనం చూడవచ్చు. పర్యాటకులు భారీగా బోగతకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆ నీళ్ళలో కూడా ఆటలాడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరికొంతమందిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈసారి బోగతకు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది? వరంగల్ అండి మాది. పోయిన ఇదే నెల 15 నుంచి 20 తారీఖు వచ్చినాం. వస్తే వేడి ఉన్నది, నీళ్ళ సుక్కలేవు. అదే పిల్లలు ఇప్పుడు 30 మెంబర్స్ డీసీఎం తీసుకొని వచ్చినాం. నిన్న వార్తల్లో విన్నాం. విన్నాక గ్యారెంటీగా మనకు వర్షాలు లేకున్నా కూడా వర్షాలు ఉన్నాయి అంటే అవునా కాదంటే నిజమే, వర్షాలు ఉన్నాయట. వర్షాకాలం కన్నా ఎక్కువ జలపాతం పోతుంది అంటే పిల్లలు అందరూ ఒక 30 మెంబర్స్ డీసీఎం తీసుకొని వచ్చినాం వరంగల్ నుంచి. మంచిగా పిల్లలు కూడా వాళ్ళు నమ్మలేదు. ఈ జలపాతాన్ని చూసి సంతోషపడతాను. నీళ్ళు లేవు, మేము ప్రతిసారి వస్తాం. ఇంకో 10 days 20 days తర్వాత వద్దామని వాళ్ళు లేదు. నిన్న వార్తల్లో లేదు, వర్షాలు పడ్డప్పుడు పోకుంటూ ఇప్పుడు వర్షాలు పడ్డట్టుగానే ఉన్నది అంటే నమ్మకం మీద పిల్లలు ఒక 15 మంది పిల్లలు, 20 మంది పెద్దలు, భార్యాభర్తలు అందరితో వచ్చినాం. నేను డ్రైవర్గా తీసుకొని నమ్మకంతో తీసుకొని వచ్చినాం వరంగల్. చూసాం కదా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మే నెలలోనే జలకళ సంతరించుకోవడము, జల సవ్వడులు చేస్తూ కూడా బోగత జలపాతము కింది నుంచి న్యాచురల్గా దొరుకుతూ కూడా ఒక టూరిస్ట్ స్పాట్కి అయితే ప్రస్తుతము ఇక్కడ టూరిస్టులు అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి. చిన్న పెద్ద ఆడ మగ వయసుతో సంబంధం లేకుండా జలపాతాన్ని సందర్శించి ఈ యొక్క నీళ్ళలో ఆడుకుంటూ కూడా సంబరం వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే గత చరిత్ర ఎన్నడూ లేని విధంగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు అటు బోగత జలపాతము నీటి కళ సంతరించుకోవడం, అంతకంతకు జలధార పెరుగుతుండడంతో కూడా భారీగా పర్యాటకులు తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వీరు సంతోష్తో వేణు బిగ్ టీవీ, బోగత, ములుగు జిల్లా.